హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు స్వప్న వర్షిణి రెడ్డి యూట్యూబ్ ఛానల్. పకీర్ కథ చెప్పు అంటుంది మా అమ్మాయి. మసీద్ దగ్గర పకీర్ కూర్చుంటాడు మా ఊళ్ళో. ఆ పకీర్ ఎందుకో గుర్తొచ్చాడు. పకీర్ కథ చెప్పమ్మా అంది. 3 రోజుల నుంచి అంటుంది. సరే ఇవాళ చెప్దామని రెడీ అయిపోయాం. పకీర్ కథ. ఒక ఊళ్ళో ఒక రాజుగారు ఉన్నారు. ఆ రాజుగారు ఎంతసేపు ఇంటిని డెకరేట్ చేస్తూ ఉంటాడు. ఖజానా డబ్బులు, సొంత డబ్బులు, పొలం డబ్బులు అన్నీ దాచిపెట్టుకొని ఎక్కువగా ఇంటిని బాగు చేయడానికే వాడతాడు. ఇంటిని బాగు చేయడానికే వాడటానికి చాలా డబ్బులు కావాలి కదా. చేసిన దాన్ని మళ్ళీ అది బాలా ఇంకోసారి, ఇది బాలా ఇంకో పెయింటింగ్ ఏదో వచ్చింది, ఇది బాలా ఇంకోటి ఏదో అక్కడ బిగించాలి. ఇది అస్సలు బాలా, ఈ చెక్క ఇదంతా తీసేయాలి, చెక్కేసేయాలి. ఆ చెక్కకి మళ్ళీ డిజైన్ వేయాలి, బంగారపు తొడిగేయాలి, అందులో మళ్ళీ డబ్బులు దాచిపెట్టుకొని ముత్యం పగడం, రత్నాలు, వైడూర్యాలు పొదగాలి. ఇట్లా ఎప్పటికప్పుడు కొత్తదనం కావాలి. 1 సంవత్సరం దాటేదాకా కూడా ఉండేవాడు కాదు. డబ్బులు దాచుకోవటం, చేసేయటం. ఏదో ఏదో దేశంలో ఏదో ఎగ్జిబిషన్లా పెట్టారు, వాళ్ళు వచ్చి ఇక్కడ వాడిని పెట్టుకోవటం. మళ్ళీ ఈ డిజైన్ బదులు అతను కొత్తవాడు చెప్తాడు కదా, వేరే దేశం వాడు తెలుస్తాడు కదా, వాళ్ళ దేశంలో వాళ్ళు ఏం చేస్తున్నారో కనుక్కోవటం, వేపించేయటం. పెయింటింగ్ అయినా డిజైన్ అయినా కొత్తగా ఇది గోడ బడగొట్టేయటం, కొత్త గోడ ఎలిసేయటం. తెల్లారికి దానికి చెక్క పెట్టి, చెక్క కావాలా, బంగారం కావాలా, ఏం తొడుగులు తొడగాలి, ఖర్చు పెడతా ఉండేవాడు ఖజానా డబ్బులన్నీ ఇట్లా. అందుకు 2-3 సార్లు చెప్పాను అనమాట, తెలియాలని. డబ్బులన్నీ ఇంటిని డెకరేషన్ చేయడానికి ఖర్చు పెడతా ఉంటే ప్రజలకి, పథకాలకి ఏం ఖర్చు పెడతాడు ఇంకా. ఇట్లా ఒకసారి జబ్బును పడ్డాడు, పెద్దవాడైపోయాడు. చివరి దశలో కొడుకు ఏమని చెప్పాలి? ప్రజల్ని సుభిక్షంగా పాలించాలి, దాన ధర్మాలు చేయాలి, ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు కొంత డబ్బు పక్కన పెట్టుకున్న డబ్బులను వాడాలి. అది పక్కన పెట్టుకోవడానికి ఏమేం చేయాలో సలహా చెప్పాలి. ఒక రాజు అయి ఉండి నెక్స్ట్ జనరేషన్కి రాజు అవుతాడు కదా కొడుకు, అలాంటివి చెప్పకుండా, అరే అబ్బాయి నేను ఎన్నాళ్ళు ఇంటిని కాపాడాను, నువ్వు కూడా ఇంకా ఎప్పటికప్పుడు ఇన్నోవేటివ్ థాట్స్తో ఇంకా కొత్తదనంగా తయారు చేపించేయాలి మన కోటని, మన ఇంటిని. ఎప్పటికప్పుడు నువ్వు అసలు దీని మీద శ్రద్ధ పెట్టాల్సిందా. నువ్వు శ్రద్ధ పెడతానని చెప్తేనే నేను మనశ్శాంతిగా పోయిద్ది నా ప్రాణం అని చెప్పి ఒట్టేయించుకొని హరి అని వెళ్ళిపోయాడు, అల్లా అని వెళ్ళిపోయాడు. బాగుందిగా. సరే కొడుకు రంగంలోకి దిగాడు. అమ్మ దగ్గర కొడుకు రంగంలోకి దిగాడు. కొత్త రాజు వచ్చాడు అనమాట. తాతగారు వెళ్ళిపోయారుగా, ఆ రాజు ప్లేస్లో కొడుకు వచ్చారు రాజుగా. ఆ రాజు తండ్రి చెప్పినట్టే అన్నీ చేశాడు. తండ్రి ఎట్టాకొట్టా 70-80 ఏళ్ళు ఉన్నారు బతికి ఆ రాజుగారు. ఈ రాజు ఉన్న డబ్బులతో నాన్న చెప్పినట్టే పెయింట్లు వేపించటం, డిజైన్లు, కొత్త డిజైన్లు, బంగారు తొడుగులు వేపించటం అన్నీ అయిపోయిన తర్వాత 50 ఇయర్స్ రాకుండానే చనిపోయాడు. ఈయన కూడా ఈయన్ని చూస్తా పెరిగాడు కదా ఈయన కొడుకు. పెద్ద రాజుగారు చనిపోయారు, రాజుగారి కొడుకు రాజు అయ్యాడు. 50స్లోనే చనిపోయాడు, తక్కువ వయసులో. 50స్లో చనిపోవటంతో యంగ్స్టర్ ఉంటాడు కదా కొడుకు, ఆయన రాజు అయ్యాడు. ఇప్పుడు 3వ తరం వచ్చింది రాజరికంలోకి. అయితే ఇతను కూడా తాతది తండ్రిది చూస్తూ ఉన్నాడు కదా, డెకరేషన్ అంతా డెకరేషన్ చేయటమే. ఇళ్ళు, గోడలు, తలుపులు, కిటికీలు ఇయ్యనా ఏంటి? మన ఇంట్లో పెంపుడు పిల్లులు ఉన్నాయిగా, పెంపుడు కుక్కలు ఉన్నాయిగా, ఆవులు, గేదెలు ఇవి కూడా ఉన్నాయిగా, పాడి పంటలు కూడా ఉన్నాయి కదా, వీటికి కూడా మెడలో వేయాలి బంగారం. నడుస్తుంటే బంగారు మెట్టెలు, బంగారు పట్టీలు కూడా మొత్తం అయ్యే ఉండాలి. మనమేనా ఏంటి వేసు తిరిగేది, మనతో పాటు పెరిగే పెట్టే యానిమల్స్ కూడా బంగారం వేసుకొని తిరగాల్సిందే. వాటికి చెవులకి, మెళ్ళలోకి, చేతులకి, కాళ్ళకి, నడుములకి వేసుకునే గుడ్డకి బంగారు డిజైన్లు అన్నీ ఖర్చు పెట్టేస్తున్నాడు. ఖజానా ఖాళీ. ఏం చేయాలో అర్థం కాదు. మంత్రి గారిని పిలిపించాడు. మంత్రి గారు ఏం చెప్పారు? అయ్యా మహాప్రభో, ప్రజలకి అన్ని ట్యాక్సులు వేసాము, ఇది కాదు ఇది లేదు అనకుండా వాళ్ళని ఎత్తిన ఏం వేయకూడదు అన్నీ వేసేసాం. వేయాల్సింది వేసింది కాక
వేయకూడని ట్యాక్సులు కూడా వేసేసి పిండేసుకున్నాం. అవన్నీ ఈ రూపేణా మిగిలినవి మనకి. ఖజానా ఖాళీ. తినటానికి కూడా కష్టంగా ఉంది సైనికులకి. అంత వాయిచ్చి వదిలిపెట్టాడు ట్యాక్స్లు వేసి వీళ్ళ డెకరేషన్ కోసం. అయినా సరే ఇంకా చెయ్యాలి. తాతగారు బాగా చేయించారు. నాన్నంత కాకపోయినా నేనన్నా చేయాలి ఇప్పుడు కొంచెం బాగా. తాతగారిలాగా నాన్న చేయలేకపోయాడు. కనీసం తాతగారిలాగా నేనన్నా వంశరికాన్ని పుచ్చుకొని ఇంకా బాగా తయారు చేయాలి. నేను కొత్త థాట్స్ రావటం లేదు అసలు. డబ్బులు ఎలా అయినా వసూలు చేయాలి మంత్రి. మొక్కలు, యానిమల్స్ వీటిని కూడా చక్కగా డెకరేట్ చేయాలి బంగారం, వెండి, వైడూర్యాలతో. చెట్లు అలాగే మోడైపోయి ఉంటున్నాయి. వాటికి కూడా 4 దండలు వేయాలి. అట్లయినా ముత్యాలు, పగడాలు, రత్నాలు, వైడూర్యాలు, నవరత్నాలు మొక్కలకు కూడా పెట్టాలి. అప్పుడే మన కోటతో పాటు బయట అవుట్ సైడ్ కూడా బాగుండాలి. అప్పుడే నా తాతగారికి శాంతి అని చెప్పి ఇంకా ఏం ట్యాక్స్లు వేయాలో అర్థం కాక మాట్లాడితే ట్యాక్స్ అని విధించేశాడు. చాటింపు వేయించేశాడు. దేశం అంతా ఎక్కడికక్కడ. మరి వీళ్ళు మాట్లాడింది పట్టుకోవాలంటే ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు లేవు ఆ రోజుల్లో. సీసీ కెమెరాలు పెడితే 4గురిని కూర్చోబెట్టి మానిటరింగ్ చేయొచ్చు. అయితే ఆ టైంలో కెమెరాలు లేవుగా. సీసీ కెమెరాలు ఫోటో దిగటమే తక్కువ. మనిషిని చూసి పెయింట్ వేసుకునే రోజులు అంతే కదా. పెళ్లి చూపులకు కూడా మన దేశంలో పెయింటర్ ఎవరైనా మన బొమ్మ వేస్తే పెళ్లి చూపులకి వెళ్ళేది ఆ బొమ్మ. అట్లాంటి కాలంలో వీళ్ళని మానిటరింగ్ చేయడానికి సిబ్బందిని రిక్రూట్ చేసుకోవాలి కదా. కాబట్టి కొత్త స్టాఫ్ని, ఎంప్లాయీని తీసుకున్నాడు. వీళ్ళకి జీతాలు ఇవ్వాలి. ఖజానాలేమో డబ్బులు లేవు. వీళ్ళకి కూడా డబ్బులు ఇవ్వాలి. నేను డెకరేషన్ చేసుకోవాలి ఇంటిని, మొక్కల్ని, పెట్ యానిమల్స్ని అంటే ఇంకా ఎక్కువ డబ్బులు కావాలి. కాబట్టి మాట్లాడితే పన్ను. ఎవడైతే మాట్లాడతాడో వాడిని రాసుకోవడానికి బొట్టుడు. గల్లీ గల్లీకి బొట్టులు, గల్లీ గల్లీకి గుమాస్తాలు. ఇంకేముంది? మాట్లాడటానికి ప్రజలు భయపడిపోయారు. బళ్ళో పాఠాలు ఎలా అసలు ఎంత కష్టం. పెద్ద పిల్లలైతే కొన్ని ఏమన్నా పీపీటీలు మీలాగా వేసేవాళ్ళు. ఆ రోజుల్లో అసలు అవి ఎక్కడున్నాయి? ఏమీ లేవు. నోరు మాట్లాడితేనే కదా పసిపిల్లోడికి చెప్పేది. దీనికైనా చెప్పి వెళ్ళాల్సిందే కదా పసిగుడ్డు. అంతేనా? మరి ఇంకేం చేయాలి? బళ్ళో మాస్టర్లు ఎట్టా కొట్ట తగ్గించుకొని మాట్లాడి పిల్లలకి 4 అక్షరాలు నేర్పించడానికి పన్ను పడితే పడింది. పిల్లలకి రేపటి పౌరులుగా తీర్చిదిద్దాలని ఉపాధ్యాయులు మాత్రం ఎంతో కొంత మాట్లాడి చెప్పేసేవాళ్ళు పన్నుగట్టు. వీళ్ళందరికీ పన్నులు వేయటం వల్ల మాట్లాడటం తగ్గిపోయింది. ఊళ్ళో చప్పుడు లేదు. రోజువారీ కార్యక్రమాలు జరగట్లా సరిగా. వ్యాపారస్తులు బెంబేలు ఎత్తిపోయారు. నాకు ఇది కావాలి అని అడగాలంటే పన్ను వేయాల్సింది. తినటానికి కొనుక్కోవాలంటే పన్ను కడితే కానీ అది కొనుక్కోలేని రోజులు. అందరికీ చదువు రాదు రాసి చూపించడానికి ఇది కావాలని. కాగితాలు, పెన్నులు ఏడున్నాయి ఆ రోజుల్లో? ఎంతో ఉన్నవాడికే పలకా బలపం ఉండేది కొంచెం. అది లేని వాళ్ళు ఎంతమంది? అయితే ఈ విధంగా జరుగుతూ ఉంటే ఆ ఊరికి ఒకరోజు నువ్వు కోరుకున్న పకీర్ వచ్చేసాడు. పకీర్ కదా అంటున్నావా? అసలు స్టార్ ఇప్పుడే దిగాడు ఊళ్ళోకి. పకీర్ గారు వచ్చి, ఏంటి ఊళ్ళో ఇలా ఉంది, అసలు ఎవరు ఈ పాటికి నాకు అన్నం పెట్టేవాళ్ళే, పిలిచేవాడు, హిందీలో పిలిచేవాడు అనమాట. నాకు రావట్లేదు అది చెప్పటం. వచ్చి అన్నం పెట్టట్లేదు, లాస్ట్ ఇదే టైంకి నాకు భోజనం పెట్టారుగా, ఏంటాళ్ళు రారేంటని గట్టిగా అరిసి తిడుతున్నాడు పకీర్ గారు తిట్టేసరికి ఆ ఇంటి యజమాని రాలేక గబగబా వచ్చేసేసి, అయ్యా మహాప్రభు, నువ్వు గట్టిగా అరవమాక, నీతో మాట్లాడితే నాకు పన్ను పడిపోద్ది. ఇప్పుడు పన్నంటే నోట్లో పన్ను కాదు. ఇప్పుడు నీకు సమాధానం చెప్పడానికి నేను బయటకు వచ్చాను. ఈ ఊళ్ళో మాట్లాడితే డాక్టర్ గారు ఇంజెక్షన్ ఇచ్చినట్టు మహారాజు గారు పన్ను విధిస్తున్నారు. ఈ విషయం నీకు చెప్దామని వచ్చాను. నీకు చెప్పేదాకా నువ్వు ఆగట్లేదు. ఇప్పుడు నీతో మాట్లాడిన దానికి రాసుకున్నాడు అదిగా అని చెప్పి చెప్పి మెలకొండ లోపలికి వెళ్ళిపోయాడు. అర్థమైపోయింది పకీర్ గారికి. డైరెక్ట్ మహారాజు గారి రూమ్లోకి వెళ్ళిపోయాడు. బెడ్రూమ్లోకి వెళ్ళిపోయి కాలు మీద కాలు వేసుకొని పడుకున్నాడు. ఎల్లికిలిగా మంచం మీద మంచిగా దివానా కట్ మీద పడుకుని పోయాడు. వెళ్ళిపోయి ఏంటిది కింగ్ సైజు మంచం ఉంటుంది కదా, ఎక్కేసి పడుకున్నాడు. భటులు అందరూ చూస్తూనే ఉన్నారు. డైరెక్ట్ గుమ్మంలో భటులు కూడా ఆపలా. ఎవరైనా సరదాగా వెళ్దామని వెళ్తుంటే
అలా వెళ్ళాలి అని అడుగుతారు గేట్ దగ్గర, మెయిన్ గేట్ దగ్గర. ఫకీర్ గారు అలా అడగల, బాగా పరిచయం ఉన్నాడు, తోసుకొని వెళ్ళిపోతారు చూసావా, ఏరి మహారాజు గారు ఏరి అంటే వెళ్ళిపోతారు చూసావా, అట్లా పరిచయం. ఇప్పుడు మన ఇంటికి మనం ఎట్లా వస్తున్నాం అట్లా వెళ్ళిపోయాడు. బట్లు కూడా ఆపలేకపోయారు. వెళ్ళిపోయాడు. లోపల దాకా వెళ్ళిపోయి పడుకునేసరికి మహారాజు వచ్చాడు. 3వ తరంలో ఎక్కాడుగా మహారాజు కూర్చి. ఆయన వచ్చి, ఎవరండి మీరు? ఫకీర్ గారు, బాబా గారు, ఏంటి ఇక్కడ పడుకున్నారు అన్నాడు. ఇదే పడుకుందామా, ఇదే కదా సత్రం, అందుకే వచ్చాను అన్నాడు. సత్రాలు నేను చాలా కట్టించానండి, అక్కడ కదా సత్రం, ఊళ్ళో చాలా ఉన్నాయి కదా, ఏ విభాగానికి ఆ విభాగానికి చాలా సత్రాలు కట్టించాను కదా అంటే, నేను ఇదే సత్రం అనుకొని వచ్చాను రాజాగారు, నువ్వు రాజు అయ్యి ఇక్కడ ఇప్పుడు అని అడిగితే, అవునండి అంటాడు. అన్నిటికీ చేతులు కట్టుకొని సమాధానం చెప్తున్నాడు ఫకీర్కి. అయితే నేను ఇదే సత్రం అనుకొని వచ్చానని చెప్పేసరికి షాక్ అయిపోతాడు రాజు. అయితే ఇది ఎందుకు సత్రం అనుకుంటావు నువ్వు, ఇది మా ఇల్లు కదా అంటాడు. మీ తాతగారు ఎన్నాళ్ళు బతికారు అంటే 80 ఏళ్ళు ఉన్నాడంట అన్నాడు. 80 ఏళ్ళు ఉన్న తర్వాత ఎక్కడున్నాడు అంటే వెళ్ళిపోయాడు దేవుడి దగ్గరికి, అల్లా దగ్గరికి వెళ్ళిపోయాడు. మీ నాన్నగారు అనేసరికి 50 ఏళ్ళు బతికాడు బాబాగారు. 50 ఏళ్ళ తర్వాత నాన్నగారు కూడా అల్లా దగ్గరికి వెళ్ళిపోయాడు. నీ వయసు ఎంత అంటే 30 ఏళ్ళు అండి అన్నాడు. 30 ఏళ్ళు ఉన్నావు, నీ ప్రాణం ఉన్నంత వరకు ఉంటావు. ఈ జీవితం కూడా ఒక సత్రం లాంటిది. ఈ జీవితంలో మన ఇల్లు ఎక్కడున్నా సత్రం లాంటిది. మన టైం ముగిశాక వెళ్ళిపోతాం. అదే సత్రము, అదే ఇల్లు అట్లా అనుకోవడానికి లేదు. కాబట్టి ప్రజలందరూ ఏడుస్తున్నారు, కొంచెం అది గమనించుకో అని చెప్పి గడ్డి పెడతాడు ఫకీర్ గారు. ఫకీర్ గారు వీళ్ళు కూడా ముస్లిం రాజులే కదా, కాబట్టి కొంచెం వింటాడనమాట. చెప్పేసరికి బుద్ధి వచ్చింది. 30 ఏళ్ళ రాజుకి బుద్ధి వచ్చింది. మానవ సేవ మాధవ సేవ అవ్వాలి. మానవుడి సేవే మాధవ సేవ అంటే ఏంటి, దేవుడికి సేవ చేసినట్టుగా అనుకోవాలి, తోటి మానవుడికి సహాయం చేసి. అది మాట్లాడితే పొన్నేంటి అయ్యా, నువ్వు ఏం చేసావు అసలు, నువ్వు అసలు ఏం చేసావు, ప్రజలకు ఏం పథకాలు చేశారు, వాళ్ళదంతా గుంజుకుంది కాకుండా మాట్లాడితే పన్నేస్తావా అని గడ్డి పెట్టేసరికి ఫకీర్ మాటలకి దొడుస్తాడు. కొంచెం అల్లా క్షమిస్తాడా ఇలా చేస్తే? నువ్వే రోజన్నా నువ్వు 5 సార్లు రోజుకి 5 పూట్ల ప్రార్థన చేసావా నువ్వు? చేస్తే అల్లా నీకు దారి చూపిస్తాడు. ఒకళ్ళు ఇచ్చేదేంటి, దేవుడు ఇవ్వాలి నీకు ఇచ్చిన దాన్ని ప్రజలకి పంచు, అంతేగాని ప్రజల దగ్గర లాక్కొని ఇలా చేయమాక. మన అల్లా మెచ్చుకోడు ఇలా చేస్తే అని మంచి చెడు అన్నీ జ్ఞానబోధి చేశాడు. తర్వాత ఆ పిల్లోడు ఇంకా ఏ పన్నులు తీసేశాడు, పన్నులన్నీ తీసేశాడు. ఖజానా కోసం ఇంటి పన్ను, కరెంటు పన్నులు అంతవరకే తీసుకున్నాడు. ఫకీర్ వచ్చి చెప్పేదాకా తెలియలేదు. ఇంకా గుంజుకుందాం అని ఆలోచనల మీద ఆలోచనలు చేసేసాడు. ఫకీరు కళ్ళకు కట్టినట్టు చూపించాడు. ఈ ప్రపంచమే ఒక సత్రం, మనం వెళ్ళిపోతాం కదా కొన్నాళ్ళకి, నువ్వు అలా ఎందుకు అనుకోవు? నేను అందుకే ఇలా వచ్చేసి నీ మంచం మీద పడుకున్నాను. వెళ్ళిపోతానులే, నాకు టైం వస్తే నేను వెళ్ళిపోతా, ఈ సత్రంలో ఎల్లకాలం ఎవ్వరూ ఉండవు అని చెప్పేసరికి పిల్లోడికి దేవుడి భయం వచ్చింది కొంచెం. ఇన్నాళ్ళు ఆ పిల్లోడికి అట్లా చెప్పలేదు ఎవరు. దాచుకోవాలి, డెకరేషన్ చేసుకోవాలి, ఇదే యావలో ఉన్నారు రోజంతా, తాత నుంచి ఇప్పుడు దాకా. కాబట్టి మనం కూడా ఈ భూగోళంలో ఎన్నాళ్ళు ఉంటాం ఈ సత్రంలో అన్నది ఆలోచించుకోవాలి. అంతేగాని ఒక మనిషికి ఇబ్బందులకు గురి చేసి వాళ్ళు షాక్కు గురయ్యి వాళ్ళకి షివరింగ్ వచ్చాక నవ్వుకోవడం కాదు, అవతల మనిషి బాధని గమనించుకోవాలి. అవతల మనిషి బాధ గమనించుకోకుండా నీ స్వార్థం కోసం, నీ ఆనందం కోసం నువ్వు నవ్వుకుంటూ ఉంటే అవతలోడు ఉసురు కొట్టదా నీకు? నువ్వేం బాగుపడతావు? అవతలోడు ఏడుస్తావు, ఉసురు కొడతాను, నీకు ఏం కలిసి వచ్చేది చెప్పు? ఆలోచన చేసుకోవాలి కదా అని చక్కగా చెప్పాడు. విన్నాడు రాజుగారు. 3వ తరం రాజుగారు విన్నారు, చక్కగా ఫాలో అయ్యారనమాట. మంచి మాటలన్నీ ఫాలో చేశాడు. కథ నచ్చిందా? కథ నచ్చితే ఏం చెప్పాలి? కథ కంచికి మన ఇంటికి. బాగుంది కదా, మా అమ్మకి కథ నచ్చిందంట. ప్లీజ్ సబ్స్క్రైబ్ స్వప్నవర్షిణి రెడ్డి యూట్యూబ్ ఛానల్. బాయ్.